వీళ్ళగా రాష్ట్రాన్ని అప్రూవల్ చేస్తున్నారు. అప్రూవల్ చేస్తారని చెప్పి కొన్ని మధ్య చట్టంలో కానీ భాష తెలుగుదేశం ప్రభుత్వం అప్రూవల్ చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయిన 5 సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది. అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్ద గొప్పగా చేశానని చెప్పి ప్రజలు మొదలు పెట్టారు. మనం అయితే ఇవాళ వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చూసారు తప్పకుండా ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరుంటే ఇద్దరు పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇద్దరు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయాలి. కూటమి ప్రభుత్వం ఇద్దరున్నా ముగ్గురున్నా ఇస్తామన్నా ఇచ్చాము. రైతులకు ఇచ్చాము. ఆర్టీసీ చెప్పాము. చెప్పిన అలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం, రైతులకు ఇవ్వటం కానీ, పెన్షన్లు దేశంలో ఎక్కడైనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం. 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ మీద ఖర్చు పెడతాం. 64 లక్షల పెన్షన్ ఇస్తున్నాం. మళ్ళీ 1,10,000 అన్నీ కూడా చేస్తున్నాం. ఈ మధ్య అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం. దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం. మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ కూటమి దర్భం ప్రకారం బీజేపీకి కానీ, జనసేనకి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు 3 పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రకారం అందరూ కూడా ఇస్తుంది. దానిలో భాగంగానే బీఆర్ గారు ఎలక్షన్ నుంచి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు. కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చేరుకున్నాడు. ఆయన అందరినీ కూడా అభినందించడానికి ఇవాళ